శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. కార్తీక బహుళ త్రయోదశి మంగళవారం, స్వాతి నక్షత్రం, ఈ మూడు కలిసినటువంటి రోజు అత్యంత విశేషమైనటువంటి శుభదినం. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సాక్షాత్తు 750 సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహ స్వామి వారు రంగాచార్యులు అనే నృసింహ ఉపాసకులకి కార్తీక బహుళ త్రయోదశి స్వాతి నక్షత్రం నాడు ఈ యొక్క సాలగ్రామాన్ని ఇచ్చారని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఇదే విశేషమైనటువంటి పర్వదినం నాడు స్వామివారికి విశేషమైనటువంటి అష్టోత్తర శతకలశాభిషేకం. సాధారణంగా సాలగ్రామ తీర్థం తీసుకుంటే, సాలగ్రామ అభిషేక జలాన్ని ప్రోక్షణ చేసుకుంటేనే సకల పాపాలు పోతాయని చెప్పి మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట, వేదం చెప్పేటువంటి మాట. అలాంటి స్వామివారికి సాక్షాత్తు భగవద్ అనుగ్రహం చేత లభించినటువంటి ఈ సాలగ్రామానికి 108 కలశాలతోటి జరిగేటువంటి అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది అత్యంత విశేషం. మన గోత్రనామాలతోటి కేవలం ఒక 108 మందికి మాత్రమే దొరికేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. మన గోత్రనామాలతోటి స్వామి యొక్క అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించి ఆ యొక్క పూర్ణ కలశం ఏదైతే ఉందో, ఆ ఎవరైతే కైంకర్యం చేసి ఉన్నారో వారికి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి ఆ విశేషమైనటువంటి కలశాన్ని, స్వామివారి యొక్క విశేషమైనటువంటి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఈ యొక్క 108 మందిలో మీరు కూడా ఉన్నారేమో ఒకసారి చూసుకోండి. ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొనండి, సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.